ఎస్, ఇది అత్యంత విషాదకరమైన వార్త. దీన్ని బిగ్ టీవీ ఒక ఉద్యమంలో తీసుకెళ్లబోతోంది. ఇలాంటిది తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, దేశంలో కాదు, ఎక్కడా కూడా ఇలాంటి దారుణాలు జరగకూడదని బిగ్ టీవీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, మీరంతా ఏం చేస్తున్నారు అని. ఎస్, జనగామకు సంబంధించిన అబార్షన్ వ్యవహారానికి సంబంధించి నేను మాట్లాడుతుంది. కడుపు రగిలిపోతుంది వార్త చదువుతూ ఉంటే. ఆడబట్టకి జన్మనిస్తోంది అనే కారణంతో శ్రావణి అనే మహిళకు జనగామలో అబార్షన్ చేయించిన ఘటనపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఎస్, మా ప్రెజెంటర్ ధనలక్ష్మి ఈ వార్త చదువుతూ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఒక ఆడపిల్ల కాబట్టి ఈ వార్త చదివిన వాళ్లకు, విన్న వాళ్లకు కోపం కట్టలు తెంచుకుంటోంది. పురిట్లోనే ఆడబిడ్డను చంపేయాలన్న శ్రావణి తల్లికి ఎలా మనసు వచ్చింది? ఆవిడికి సహకరించాలని ఆర్ఎంపీ ఏఎన్ఎంకి ఎలా అనిపించింది? మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ప్రాణం పోస్తారా, ప్రాణం తీస్తారా? ఇక్కడ ఒక ప్రాణం తీశారు, బిడ్డ ప్రాణం తీశారు, తల్లి ప్రాణం తీశారు. తీసిన ఆడవాళ్ళందరి మీదుగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడో, బ్రోకర్ లాగా వ్యవహరించిన వ్యక్తి, వాడిని నరి రోడ్డు మీద నుంచోబెట్టి కాల్ చేసినా తప్పులేదంట. నేనైతే ఈ హత్య చేసినందుకు అనకూడదు, కానీ యాజ్ ఏ జర్నలిస్ట్గా చూడండి, ఇక్కడ ఎమోషన్ అవుతోంది నిజంగా. పాపం ధనలక్ష్మి ఒక ఆడపిల్ల అనే కారణంతో ఆ తల్లికి అబార్షన్ చేశారని తెలిసి ఇంకో ఆడపిల్లగా ఆమె ఎంత ఎమోషన్ అవుతుందో చూడండి. అండ్ బికాస్ వీ హర్డ్ ఆఫ్ మెనీ ఇష్యూస్. ఆడపిల్ల చదువు విషయంలో భారమే. ఇద్దరుంటే ఓ కుటుంబంలో ఇంకో పిల్లని చదివించడానికి ఆడపిల్లని ఆపేస్తారు. జాబ్ ఎందుకు అని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నప్పుడు ఎందుకు చంపేసేంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎస్, ఒక్క ధనలక్ష్మి కాదు, ఈ వార్త చూసిన తర్వాత ప్రతి ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఈ ఆడపిల్ల ఏం తప్పు చేసింది నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, నేను బంగారంలా చూసుకుంటానే. నాకు ఆడపిల్ల భారం అని నేను అనుకోవటం లేదే. ఇంకొక ఆడపిల్లలు పెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నీకు నిజంగా భారం అయితే ఆడపిల్ల నాకు ఇవ్వండి, నేను పెంచుకుంటాను, చట్ట ప్రకారం అనుమతిస్తే. అలా దత్తత డైరెక్ట్గా తీసుకోకూడదు. ఆడపిల్ల మీకు ఎవరైనా భారం అయితే నాకు ఇవ్వండి, నేను పెంచుకుంటా, పోషించగలుగుతాను. నేను ఏముంటుందండి భారం నాకు అర్థం కాదు. మగపిల్లవాడికి అదే అన్నం పెడతావు, అదే ముద్ద పెడతావు, ఆడపిల్లకి అదే ముద్ద కదా, నీకేం భారం? ఇవాళ ఇలాంటి ఆడపిల్లలు సక్సెస్ అయ్యి ఈరోజు ఎన్నో రకాల పొజిషన్ల వ్యవస్థలు నడుపుతున్నారండి, ప్రపంచాన్ని నడిపిస్తున్నారండి. ఈరోజు ఢిల్లీ సీఎం ఒక ఆడది, ఒక మహిళ. నిన్నటి వరకు పశ్చిమ బెంగాల్ సీఎం 15 ఏళ్ల పాటు ఒక మహిళ. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం మాయావతి ఒక మహిళ. అంతేందుకంటే ఒక దేశాన్ని వెళ్ళిన ఇందిరాగాంధీ ఒక మహిళ అండి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపించిన సోనియా గాంధీ ఒక మహిళ అండి. అసలు ఆడది లేకుండా, మహిళ లేకుండా మగవాడి పుట్టికెక్కడిది? ఎక్కడో విన్నాను, గాడ్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ ఉమెన్ వూమ్, అంతేనా? మదర్స్ వూమ్. గాడ్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ మదర్స్ వూమ్. దేవుడు కూడా అమ్మ కడుపు నుంచి పుట్టాల్సిందే. అలాంటి అమ్మని ఎలా చంపుతారండి కడుపులో ఉండగా? నాకు అర్థం కాదు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఇదే మాట, అదే స్టాండ్ మీద ఉన్నాను. యాజ్ ఏ జర్నలిస్ట్గా, ఒక ఎడిటర్గా ఈ మాట అనకూడదు. నిజంగా కడుపు రగిలిపోతుంది. ఒక బిడ్డ ప్రాణం తీసే హక్కు నీకు ఎవరిచ్చారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపులో ఉన్నది ఆడో మగో లింగ నిర్ధారణ పరీక్షలు ఇల్లీగల్గా తేల్చి చూపించినోడు ఎవరైతే ఉన్నారో, అది ఆడదైనా మగోడైనా, తీసుకొచ్చి అదే హనుమకొండ సెంటర్లో నుంచోబెట్టి కాల్చేయమని చెప్తున్నాను నేను. ఇది వైలేషన్ అయ్యి ఉండొచ్చు, నన్ను చాలామంది తిట్టుకోవచ్చు, ఈవెన్ మా మేనేజ్మెంట్ కూడా నా మాటని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అయినా సరే ఈ మాటని ఇంత ఆవేదనగా ఎందుకు చెప్తున్నానంటే, ఇది తప్పుడు పని అండి. సొసైటీలో ఒక బిడ్డని తల్లి కడుపులో ఉండగా హత్య చేయటం, ఆ తల్లి అనుమతి లేకుండా, ఆ తల్లి ఇష్టం లేకుండా, తల్లి ప్రాణం తీశారు. ఈరోజు బిడ్డ ప్రాణం తీశారు. ఏమో రేపొద్దున ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళేదో ఎవరికి తెలుసు? ఆ ఫ్యామిలీకి ఆ పాపే ఆధారమై ఉండొచ్చు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఈ ప్రపంచాన్ని మార్చే తెలివితేటలతో ఆమె ఉండొచ్చేమో. రేపు కరోనా లాంటి దానికి వ్యాక్సిన్ కనిపెట్టే డాక్టర్ అయి ఉండొచ్చు, సైంటిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే చంద్రమండలం మీదకి అడుగు పెట్టే ఆస్ట్రోనాట్ అయి ఉండొచ్చు. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎలా చేస్తారు? ఇక్కడ చట్టవిరుద్ధమైన లింగ నిర్ధారణ పరీక్షలు ఎలా చేస్తున్నారు? జనగామ డిఎంహెచ్ఓకి ఈ ఘటన గురించి అసలు తెలుసా అని అడుగుతూ ఉన్నాం. నెక్స్ట్ సుజాత సిద్ధంగా ఉన్నారు, ఒకసారి సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, ధనలక్ష్మి, ఒక ఆడపిల్లగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చట్టసభల్లో 33% సమానం కావాలి అని కాదు, మమ్మల్ని బతికివ్వండి, బతకనివ్వండి అని చెప్పేసి ఈరోజు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.
శ్రావణి మృతి చెందింది అని అనడం కన్నా కూడా ఒక ఆడపిల్లని చంపేసింది సమాజం అనడము ఏమాత్రం తప్పులేదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు శ్రావణి తల్లి ఉంది, శోభ, మాట్లాడదాము. తన కూతుర్ని చంపేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. మీరే మీ కూతుర్ని చంపేశారు అని చెప్తున్నారు, ఏం చెప్తారు? నేనేం చంపలే మేడం, నా బిడ్డ మేలు గురించి కోరుకున్నా కానీ చంపలే మేడం, నేనేం చేయలే. ఆ భర్షణకు తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకుపోయిన మేడం. తెలిసిన డాక్టర్ అని అడిగితే సరే అన్నాడు. మరి అన్నిటికీ నువ్వే అంటే టీవీలో చూపించిండు, 20,000 తీసుకున్నాడు. ఆపరేషన్ చేపిస్తానికి 30,000 తీసుకున్నాడు. మరి నా బిడ్డను నువ్వు నీ వల్ల అయితేనే చూపి, లేకపోతే నేను వేరే హాస్పిటల్లో చూసుకుంటా అంటే అన్నిటికీ నా బాధ్యత అక్క అంటే నేను నమ్మి నా బిడ్డను ఆయన చేతిలో పెట్టిన. వాడు తీసుకుపోయి వేరే దాని చేతిలో పెట్టిండు. నా బిడ్డను నా అల్లుని దాని దగ్గర దోలిన. చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు వీడు ఉండకమ్మా, ఈ పిల్లలను తీసుకొని వెళ్ళిపో అంటే నేను నా బిడ్డను నా అల్లుని అడుంచి నేను చిన్న పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చిన మేడం. ఎందుకు మీకు ఎంతమంది ఆడపిల్లలు? నాకు 3 మేడం. 3 ఆడపిల్లలు ఉన్నారు. నీ కూతురికి ఇంకొక ఆడపిల్ల పుడితే ఎందుకు భారం అనిపించిందమ్మా నీకు? నేనేం బారపల్లి, వాళ్ళు చాదలేకనే వద్దనుకున్నారు భర్త భార్య. నేను వద్దనులే వాళ్ళని, వద్దు బిడ్డ ఉంచుకో బిడ్డ అంటే మేము చాదలేమమ్మా అని నా బిడ్డ నా అల్లుడు ఇష్టపడి అంటేనే నేను డబ్బులు ఇప్పించిన 50,000 అప్పు తెచ్చి వాళ్ళిద్దరు ఇష్టపడే చేసుకున్నారు. నేనేం చేయలే వాళ్ళకు. డాక్టర్ చెప్పలేదా అబార్షన్ చేయడం తప్పు అని చెప్పి? ఏమన్నా అది సీక్రెట్గా చేపిద్దాం అక్క అని చేసిండు వాడు. నేనేం చెప్పలే, నేనేం చేయలే. ఆయనే మా కడుపులో ఉన్నది ఆడపిల్ల అని ఈమెకి ఎట్లా తెలిసింది? ఈమెకి కావచ్చు, చనిపోయిన శ్రావణికి కావచ్చు, శ్రావణి భర్తకు కావచ్చు, ఎలా తెలిసిందో అడగండి ఒకసారి. ఎలా తెలిసింది మీకు? వాడ తీసుకుపోయి చూపించిండు. వాడ తీసుకుపోయి నా బిడ్డను తీసుకుపోయి చూపించింది. ఎక్కడికి తీసుకువెళ్ళాడు ఆర్ఎంపీ డాక్టరు? ఎలా టెస్టులు చేయించాడు? అమ్మాయి అబ్బాయి అని అసలు ఎలా చెప్పారు మీకు? హన్మకొండకు తీసుకుపోయిండు. బస్ స్టాండ్ వెనక నుంచి ఒకసారి తీసుకుపోయిండు. తీసుకుపోయి నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టిండు. నా బిడ్డ ఆయన పోయి చూపించుకొచ్చిండు. మళ్ళీ అన్నాడు కదా, పేగ అడ్డం వచ్చిందట అక్క, అవపడతలేదట అక్క అన్నాడు. అంటే మళ్ళీ నన్ను రమ్మన్నారని నేను అడిగిన. అడిగితే మళ్ళీ సోమవారం రమ్మన్నాడు అని చెప్పిండు. మళ్ళీ సోమవారం నాడు నేను ఇక వద్దని నేను సపరేక వద్దు తీ బిడ్డ అయితవే తీ అని, నేను ఆడపిల్ల అయితవే ఉంచుకో బిడ్డ అంటే నువ్వేమన్నా జాదేదానివా, నువ్వేమన్నా చేసేదానివా, నువ్వేమన్నా పెట్టేదానివా, ఆయన పరిస్థితి అట్లున్నది, ఆయన ఎట్లా చేస్తాడో నీకు తెలుసు కదా, నేను ఆయనతో నరకం అనుభవిస్తానా. నా బిడ్డ అల్లుతో ఆయన చెయ్యలేడు, సాధలేడు, మాకు ఇద్దరికి ఇష్టమే, నేను తీపించుకుంటా అంటే మరి మీకు ఇష్టం ఉండగా నేనేం చేస్తాను మీ బలిమిటి కానీ పైసలు లేవమ్మా, నన్ను 50,000 ఇప్పి మీ తర్వాత ఇచ్చేస్తామని అంటే సరే తీయని అప్పు తెచ్చి 50,000 ఇచ్చేసిన. ఇచ్చేస్తే చూపించుకున్నాను. ఎన్ని రోజులకి ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పి డాక్టర్ చెప్పాడు? 4 నెలల. ఆది సుత ఆయనకే తెలుసు. పేపర్ పంపించింది మా బుజ్జి, స్కానింగ్ చేసిన పేపర్ పంపిస్తే 16 వారాలు అయిందాక ఇంకా 4 వారాలు కావాలి, 3 వారాలన్నా కనీసం కావాలి, 17 వారాలన్నా కావాలన్నాడు. ఆ 17 వారాలు అయినాక తీసుకుపోయిండు. తీసుకుపోయి ఆయనే చూపించిండు. మళ్ళీ పేగు ఇట్లా మడతలెక్కి వచ్చిందట. ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పడానికి ఎంత తీసుకున్నాడు ఆ డాక్టర్? 20,000 తీసుకున్నాడు. అబార్షన్ చేయడానికి ఎంత తీసుకున్నాడు? 30,000 తీసుకున్నాడు. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఎందుకు ఇవ్వాలి? ఏదన్నా అవుతుందేమో, అసలుకి బిడ్డని చంపడమే పెద్ద తప్పు కడుపులో ఉన్నట్టు అన్నాడు కదా, సీక్రెట్ కదా అక్క, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అని చెప్పిండు. అట్లా నమ్మిన ఆయన ఎవ్వరు ఏం చేయలేరు అనుకున్నా. ఆయన నా చేయలేదని నేను డబ్బులు ఎక్కువ పడతాయి అక్క. వీళ్ళు ఒక్కరికైనా అబార్షన్ చేయించింది అట్లా ఊళ్ళో ఇంకా చాలా మంది కూడా వాడి దగ్గర అతని దగ్గర ఇట్లాగే అబార్షన్ చేయిస్తారని అడగండి. చెయ్యలేదు, నాకు ఏ ఆదెరువు లేదు, నా బిడ్డ తప్పించి నాకు ఎవ్వరు లేరు మేడం. ఆయన కేవలం నీ కూతురికే అబార్షన్ చేయించాడా లేకపోతే చాలా మందిని ఇట్లా 4-5 అబార్షన్లు చేయించిందంటే నమ్మిన నాకు ఎవరికి చేయించిండో ఏం చేసిండో తెలియదు. అసలు మీ దగ్గర డిఎంహెచ్ఓ పని చేస్తున్నారా? డిఎంహెచ్ఓ పని చేస్తున్నారా? వైద్య అధికారులు ఉన్నారా అసలుకి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి? నాకు తెలియదు మేడం, అవన్నీ నాకేం తెలియదు. కదమ్మా, వాళ్ళ అల్లుడే ఈమె మీద కేసు పెట్టాడు కదా, ఈమె మీద అబార్షన్ చేసిన ఏఎన్ఎం మీద, ఆర్ఎంపీ డాక్టర్ మీద, అందరి మీద నా భార్యని అన్యాయంగా చంపేశారు, నా బిడ్డను చంపేశారని అల్లుడే కేసు పెట్టాడు. కానీ ఈమె ఏం చెప్తోంది? అల్లుడే అబార్షన్కి ఫోర్స్ చేశాడని. ఏది నిజం? ఆయన ఇద్దరు కలిసే పోయిండు. పెళ్ళానికి మొగనికి ఇద్దరికి ఎరికే. ఆయన ఆడ దగ్గరుండే నా బిడ్డకు చేపించిండు. మీరు నాకు అసలు సంబంధమే లేదు, మా అత్తనే చేయించింది బలవంతంగానని చెప్తున్నారు. ఆ డబ్బులు సుత ఆయన చెల్లుల నుంచే కొట్టించిన, అప్పు కొట్టిన పైసలు సుత ఆయన చెల్లులకెళ్ళే కొట్టిన.
ఆయన సెల్లులనే కొట్టిన అది కావాలంటే ఆయన సెల్లులో చూసుకోండి. 25,000 ఆయన చేత కొట్టి ఒకళ్ళ చేత కొట్టించిన, వేరే 25,000 ఒక దగ్గర అడుకొచ్చిన. సుజాత ఆయన ఒక్కసారి సెల్లులనే అడగండి. కొట్టించిన. ఆమె వాళ్ళిద్దరే ఒక మహిళ, ఆల్రెడీ ఆవిడకి 3 ఆడపిల్లలు ఉన్నారు. తన కూతురు అంటే ఆ 3 ఆడపిల్లలు, ఒక కూతురికి ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈమె 3 కూతుళ్ళని పెంచి పోషించి పెళ్లి చేయగలిగిన ఈ మహిళ తన కూతురు విషయంలో మాత్రం అబార్షన్ చేయించుకుంటానంటే ఎందుకు ఒప్పుకుంది అని వాళ్ళు అనుకోలే. భర్త భార్య నీకు భర్త లేడు, 3 పిల్లలకి పెళ్లిళ్ళు చేశానని చెప్తున్నారు. మరి నీ కూతురు పెంచలేదా? ఎందుకు ఆ నమ్మకం నీకు లేకుండా పోయింది? వాళ్ళిద్దరికే లేదు నమ్మకం, నాకు కాదు మేడం. వాళ్ళు సాదటోళ్ళకు వాళ్ళకే ఉండాలి నమ్మకం. నేనేం చేయగలుగుతా? నా బిడ్డ గురించి 5దో 10దో సహకారం చేసి ఆడపిల్లలైతే చంపేస్తారా? ఇక బతకాల్సినటువంటి అర్హత మాకెవరు? నాకు అవసరమే లేదు మేడం. వాళ్ళ భర్త భార్య నిర్ణయం తీసుకున్నారు. డబ్బులు అవసరం ఉంటే నేను ఇచ్చేసి. ఇద్దరు పిల్లలు అనాథులుగా మారారు. ఇద్దరిని ఒక్క నిమిషం సుజాత, బేసిక్ గా ఆవిడ అమాయకురాల్లా ఉన్నారు. నిజానికి ఆవిడకి అంత విషయాలు అవగాహన లేనట్టుంది పాపం. ఆవిడని కూడా మనం టూ మచ్ గా గ్రిల్ చేయటం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. కానీ ఒక్క మాట అడగండి ఆ తల్లిని. కొంత ఏంటంటే పల్లెటూరు మహిళ, కూలీ నాలి చేసుకునే పేద కుటుంబం లాగా అనిపిస్తుంది. ఆవిడకి 3 పెళ్లి చేయటం ఎంత భారం అనిపించి ఉంటుంది బహుశా ఆవిడకి భర్త లేని పక్షంలో. సో ఆవిడని ఒక్కటే అడగండి, నిజంగా ఆడపిల్ల భారం అనిపిస్తుందా మీకు? ఈ వీళ్ళ మనవరాల విషయం గురించి కాదు, అసలు ఓవరాల్గా నిజంగా ఆడది నిజంగా భారం అని అడగండి ఆమె ఒకసారి. అమ్మ, మీ కూతుర్ని పక్కన పెడితే ఆడపిల్లల్ని పెంచడం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి భారం అనిపిస్తుందా? భారం ఎందుకు అనిపిస్తుంది మీద? కడుపుతో కన్నాక భారం అనిపిస్తుందా? ఆయన మంచిగా చెయ్యకలేకనే, ఆ బాధ అనుభవించలేకనే ఈ పిల్లలతోనే ఎగుతలేను, ఇంకా ఆ పిల్లని కానీ ఏం చేయాలని నా బిడ్డ చిత్రహింస ఏగలేక తీపించుకోవాలని ప్రయత్నం చేసింది. 2 పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు. అమ్మాయి ఒక్క పిల్లని తీపియాలంటే ఇప్పుడు 2 పిల్లలు అనాథ అయిపోయిండ్రు. వాళ్ళ భర్త భార్య గురించి 2 పిల్లల మొత్తం మిమ్మల్నే తప్పు పడుతుంది, తల్లి అబార్షన్ చేయించింది అని చెప్పేసి. అదే తల్లి మీద నెట్టేసింది. కానీ ఇది నా వల్ల జరిగిన పని కాదు. భర్త భార్య ఇద్దరు చేసుకున్న తప్పులు అది. నేను చేయలే. కావాలంటే నా బిడ్డ కదా అబార్షన్ అవుతుంది అనేది సాయపడ్డా కానీ నా బిడ్డను చంపుకోలే నేను. ఇది జరిగిన విషయం. ఇది అందరూ మిమ్మల్నే ప్రశ్నిస్తున్నారు, మిమ్మల్ని చూస్తే అమాయకంగా కనిపిస్తున్నారు, ఏం తెలియదు మేడం. నేను ఇట్లా చేసుకోలే, నా బిడ్డను చంపుకోలే నేను. భర్త భార్య వచ్చి వాళ్ళిద్దరు సహకరిస్తేనే నేను ఈ పనికి అంగవరించిన, కానీ నేను పోలే. ఎస్, ఒక్కసారి ఆ తల్లిని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే నాకేమీ తెలియదు పాపం. పల్లెటూరి కొంత చదువు కూడా తక్కువ చదువుకున్నట్టున్నారు, అంత అవేర్నెస్ లేదు. సో ఆమెని మనం తప్పుగా దోషిగా చూపించే ప్రయత్నం మేము చేయటం లేదు. ఎందుకంటే ఆ మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి డెసిషన్ తీసుకున్నారు. సరే, భార్యాభర్తలు ఇద్దరే డెసిషన్ తీసుకున్నారు. సో అక్కడ ఉన్న ఆర్ఎంపీ అనేవాడు ఫోటో వేయండి, వాడు వీడు అన్నందుకు ఏమనుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పాపాత్ములు ఎన్ని బూతులు తిట్టినా తప్పులేదు నా దృష్టిలో. ఎన్ని బూతులు తిట్టినా తప్పులేదు. నడి రోడ్డు మీద నుంచోబెట్టి కాల్ చేసినా తప్పులేదు. సరే, వాళ్ళు అమాయకులు, పోషించుకోలేని పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, పిల్లలు ఎక్కువ మంది అయితే వాళ్ళని పోషించుకోలేమన్న భయంతో ఆందోళనతో వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. వాళ్ళని సర్ది చెప్పి పంపించాలి. ఆడబిడ్డ అయినా భారం కాదు అన్న విషయాన్ని సర్ది చెప్పి పంపకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు కక్కుర్తిపడి ఈ విధంగా హత్యలు చేస్తున్నాడు. ఇలాంటి కిల్లర్కి బతికే రైట్ ఉందా అని అడుగుతున్నా. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆర్ఎంపీ శ్రావణ్కి బతికే రైట్ ఉందా? వీళ్ళు నడి రోడ్డు మీద తీసుకొచ్చి హనుమకొండ జంక్షన్లో నుంచోబెట్టి ఎందుకు కాల్ చేయకూడదు, ఎందుకు ఉరి తీయకూడదు అని అడుగుతున్నా. నెక్స్ట్ ఏఎన్ఎం అనసూయ ఎక్కడున్నారు? డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు? డిఎంహెచ్ఓ ఫోటోస్ వేయండి, స్క్రీన్ మీద చూపించండి. డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తున్నారు? మీరు ఇల్లీగల్గా ఈ విధంగా స్కానింగ్ చేసి, ఒక ఏఎన్ఎం ఏకంగా స్కానింగ్ చేసి ఈ విధంగా రిపోర్ట్స్ ఇచ్చేసి కడుపులో ఉన్న ఆడపిల్ల మగపిల్లడో చెప్పేస్తూ ఉంటే ఏం చేస్తుంది వ్యవస్థ? డిఎంహెచ్ఓ గారు మీకు ఎందుకు ఏం చేస్తున్నారు? దీనికి ఏం రీజన్ చెప్తారు మీరు? అండ్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, మిమ్మల్ని బిగ్ టీవీ స్టూడియో నుంచి అడుగుతున్నాం, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇంకెంతమంది ఆడబిడ్డలు, ఎంతమందికి ఇలా స్కానింగ్ రిపోర్ట్లో చెప్తున్నారో, ఎంతమందికి ఇల్లీగల్గా అబార్షన్లు చేస్తున్నారో ఏమన్నా తెలుసా? వీటి మీద ఒక మానిటరింగ్ ఏమైనా ఉందా? వీటి మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏమైనా ఉందా? ఎస్, ఒకసారి వరంగల్ వేణు దగ్గరికి వెళ్దాం. వేణు, ఏంటి ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? సో జనగామతో పాటు హనుమకొండలో మనకి కీలక సూత్రధారి ఇందులో ప్రవీణ్ గురించి మనం ఆరాధిస్తాము. చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ప్రస్తుతం తన నివాసం ఉంటూ హనుమకొండకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఈ స్కానింగ్ సెంటర్ రహస్యంగా పోర్టబుల్ మిషన్ కాబట్టి తన వెహికల్లో తీసుకెళ్తూ అవసరం ఉన్న చోట స్కానింగ్ చేస్తున్నాడు. సో తనకు సంబంధించి పూర్తిగా మనం ఎంక్వైరీ చేశాము. ఇందులో 2021లో కేసు నమోదైనప్పుడు 4 కేసులు అయ్యాయి. తను జైలుకి వెళ్ళి వచ్చాడు. మళ్ళీ 2023 మే 15వ తేదీన
అప్పటి సిపి రంగనాథ్ డెకాయ్ ఆపరేషన్ చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ తో పాటుగా అటు మహిళలకు సంబంధించిన సంఘాలకు సంబంధించినటువంటి బృందాలు, రెవెన్యూ బృందాలు, 100 బృందాలతో కలిసి ఈ యొక్క డెకాయ్ ఆపరేషన్ లో మళ్ళీ ప్రవీణ్ కీలక సూత్రధారి. ఇప్పుడైతే ఈ శ్రావణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేశాడో తనే ఇందులో కీలక ఆ సమయంలో 11 మంది ఆర్ఎంపీలను, డాక్టర్లను కూడా అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు. నిర్ధారణ పరీక్షలు ఇటువంటి అబార్షన్ కి సంబంధించిన కేసెసేనా? ఎస్, ఇవన్నీ కూడా యాంటీ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడము, దాంతో పాటుగా కొంతమంది డాక్టర్ల ఇది చైన్ సిస్టమ్ లో ఉంది. ప్రవీణ్ అనేటోడు కీలక సూత్రధారి, తనకు కొంతమంది వైద్యులతో సంబంధం ఉంది, ఆర్ఎంపీలతో చైన్ సిస్టమ్ ఉంది, దాంతో పాటుగా కొంతమంది ఏఎన్ఎంలతో కూడా సంబంధం. ఇదంతా కూడా ఒక చీకటి దందా. ఇదంతా లోతు దర్యాప్తు చేస్తున్న కొద్ది కూడా కీలక విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే దాదాపుగా 87 మంది డాక్టర్లు ఈ ప్రవీణ్ చేతి లోపల ఆ నెట్వర్క్ లో ఉన్నారు. దాంతో పాటుగా 1200 మంది పైగా ఆర్ఎంపీలు తనకు టచ్ లో ఉంటున్నారు. అంటే ప్రతి గ్రామం నుంచి కూడా తనకు టచ్ లో ఉన్నారు. వాళ్ళ నుంచి ఎవరైనా ఇలా మహిళ వద్దు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా తనను సంప్రదిస్తే ఆర్ఎంపీ ద్వారా ప్రవీణ్ దగ్గరకు వస్తారు. ప్రవీణ్ రహస్యంగా డాక్టర్లకు కొంత డబ్బులు ఆశ చూపి అబార్షన్ చేపిస్తున్నాడు. సో దీంట్లో ఇప్పటి వరకు 3 కేసులు జైలుకి వెళ్ళొచ్చినా కూడా ప్రవీణ్ ఇట్లాగా. సో రంగనాథ్ సిపి ఉన్నప్పుడు 2023 మే 15 డెకాయ్ ఆపరేషన్ లోనే ఆ వారం రోజుల వ్యవధిలోనూ 6గురికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్ కూడా చేశారు. అంటే ఒక 1 వీక్ లో 6 ఆపరేషన్లు చేయించాలంటే సంవత్సరానికి సుమారుగా 300 నుంచి 400 మందికి పైగా ఈ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. అంటే గత సంవత్సరం నుంచి తాను గోపాలపూర్ ప్రాంతం నుంచి మకాం మార్చాడు. అక్కడ పర్మనెంట్ గా 2 పోర్టబుల్ మిషన్లు పెట్టుకుని ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేసేది. కానీ 2 సార్లు కేసు అయిన తర్వాత మళ్ళీ మకాం మార్చి తన అనుకూలంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళడం, తెలిసిన వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఈ విధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. ఇప్పటికీ పోలీసులు తన కోసం గాలిస్తున్నారు. తనని ప్రవీణ్ అనే వ్యక్తిని కనుక పట్టుకుని పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే అసలు ఈ చైన్ లో ఎంతమంది ఉన్నారు, దీనిలో వేణు ఆశ్చర్యం వేస్తోంది. అది ఇంటింటికి తిరిగి స్కానింగ్ చేస్తుందా? అంటే ఎక్విప్మెంట్స్ ని బ్యాగ్ లో పెట్టుకు తిరుగుతుందా? ఇది ఎట్లా సాధ్యం? ఎస్, ఆ కార్ లోనే దట్ పోర్టబుల్ డయాగ్నోస్టిక్ మిషన్ అంటే దాన్ని అల్ట్రాసోనిక్ స్కానింగ్ మిషన్ అనేది పోర్టబుల్ కాబట్టి మనం ఒక బ్రీఫ్ కేసు 2 బ్రీఫ్ కేసులు పట్టుకెళ్ళేంత సైజ్ లోనే ఉంటుంది కాబట్టి చాలా సింపుల్ గా దాన్ని క్యారీ చేయొచ్చు. వెహికల్ లో కార్ లో ఉన్నటువంటి ఆ కార్ లో కూడా దాన్ని క్యారీ చేయొచ్చు కాబట్టి సో సింపుల్ గా తను వెళ్తున్నాడు, స్కానింగ్ చేస్తూ రిపోర్ట్ ఇస్తున్నాడు. రిపోర్ట్ ఇవ్వడంతో పాటు ఎక్కడ అబార్షన్ జరుగుతుంది మీకు అమౌంట్ ను బట్టి, ఒకవేళ అధికంగా అమౌంట్ ఇవ్వాలనుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్లను కానీ గైనకాలజిస్టులను సంప్రదిస్తాడు. ఒకవేళ తక్కువ అమౌంట్ ఏం చేయలేము పేదవాళ్ళమని చెప్తే ఈ విధంగా ఏఎన్ఎంలను, కొంత మెడికల్ ప్రాక్టీస్ లో పనిచేసినటువంటి నర్సులను అప్పచెప్తూ ఈ విధంగా ఈ దందా అంతా కూడా పూర్తిగా రహస్యంగా జరుగుతుంది. సో మొత్తం ఇప్పటి వరకు ఈ 3 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 2000కు పైగా మందికి తన లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టుగా ఒక అంచనా అయితే ఉంది. సో ప్రవీణ్ దొరికితేనే దీనిలో ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి డాక్టర్లు ఈ విధంగా చేస్తున్న ఆర్ఎంపీల వ్యవస్థ అంతా బయటకు వస్తుంది. కానీ డిఎంహెచ్ఓ ఇప్పటి వరకు ప్రస్తుతం మనం 2000 మందికి ఇట్లా ఇల్లీగల్ గా స్కానింగ్ చేసి లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్ల ఉందో మగపిల్లడు ఉన్నాడో చెప్పింది ఆమె. అంటే ఇక్కడ ఓన్లీ ఆడపిల్ల పుడతారు అనేది మాత్రమే కాదు, ఒకవేళ వాళ్ళకి ఆ బిడ్డ ఎవరైతే భారంగా ఉంటారో వాళ్ళకి అబార్షన్ చేయించేస్తున్నారు, దాని ద్వారా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇస్తున్నారు, ఇటువంటివి చేస్తున్నారు. ఇప్పుడు ఏఎన్ఎం అనసూయని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? శ్రవణ్ ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు. ప్రస్తుతం శ్రవణ్ తో పాటు ఏఎన్ఎం అనసూయ కూడా జనగామ పిఎస్ లో ఉన్నారు. సో వాళ్ళ ద్వారానే అసలు ఈ గతంలో ఎన్ని చేశారనే దానిపైన కూపీలు అవుతున్నారు. కానీ అసలు సూత్రధారి ప్రవీణ్ విషయంలో ఇప్పటి వరకు అంచనా లేదు. పోలీసులు కూడా గాలిస్తున్నామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు తన గురించి బృందాలు కూడా వెళ్ళలేదు. సో మనమే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా పోలీసుల ముందు ఉంచాము. సో తనని పట్టుకుంటే ఈ యొక్క రాకెట్, ఈ యొక్క దాదాపు దందా నిలుస్తున్న రాకెట్ గుట్టు బయటకు వచ్చే అవకాశం. అయితే ఇందులో కీలక అంశం ఏంటంటే డిఎంహెచ్ఓ. ఇప్పుడు డిఎంహెచ్ఓతో మీరు మాట్లాడారేమన్నా? ఆమె ఫోటో కూడా డిస్ప్లే చేస్తున్నాము, ఒకసారి డిస్ప్లే చేయండి. డిఎంహెచ్ఓ గారు, యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. రెస్పాన్సిబుల్ పర్సన్ శ్రీవాణి గారు, మీరు ఒక మహిళ, బహుశా మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే దాదాపు 2000 నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఒక ఏఎన్ఎం వచ్చి స్కానింగ్ మిషన్లు కారులో పెట్టుకుని ఇంటింటికి తిరిగి స్కానింగ్ చేసి కడుపులో ఉన్నది ఏ బిడ్డో చెప్పేస్తుంది ఇల్లీగల్ గా. అయినా కూడా మనం కళ్ళు పోసుకుని నిద్రపోతున్నామా? 2000 హత్యలు జరిగి ఉంటాయండి బహుశా. హత్య అంటే నడి రోడ్డు మీద పొడిస్తేనో, కాల్చి చంపితేనో, రక్తం వస్తేనో హత్య కాదండి. ఇది కూడా హత్యే. ఈ హత్య అబార్షన్ లో కూడా ఆడదాని నుంచి వచ్చేది రక్తమే. కత్తితో పొడిస్తే వచ్చేది రక్తం కాదండి, అబార్షన్ చేసినప్పుడు కూడా రక్తమే వస్తుంది. ఒక మహిళగా మీకు ఆ పెయిన్ తెలియాలి శ్రీవాణి గారు. శ్రావణి చనిపోయింది కాబట్టి ఈ వార్త పెద్దదైంది, అందరికీ తెలిసింది. కానీ ఎంతమంది ఆడపిల్లల్ని ఈరోజు ఉసురు తీసుంటారు? ఒకసారి వేణు, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తున్నాను. మీకు ఆడపిల్లలు ఉన్నారా వేణు? లేరు, 2 అబ్బాయిలే.
సో ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు. అశోక్ ఇద్దరు అబ్బాయిలే. ఓకే. కానీ సో అమ్మాయి కావాలని కోరుకున్నా, నాకు అమ్మాయి రాలేదు, అబ్బాయిలు వచ్చారు. ఓకే. ఆడపిల్ల లేదని రోజున బాధపడ్డావా వేణు? ఇద్దరు మగపిల్లలే ఉన్నారు, ఆడపిల్ల కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది అని. తప్పకుండా కంపల్సరీ అమ్మాయి కోసం థర్డ్ కన్సెప్షన్ కోసం వెయిట్ చేద్దామంటే తను మా మిసెస్ ఒప్పుకోలే కాబట్టి ఆగాను, కానీ లేకపోతే ఆడపిల్ల కోసం మూడో కూడా కావాలని చెప్తే తను ఒప్పుకోలేదు. లేకపోతే ఆడపిల్లే వాస్తవానికి మనకు మన రక్తం పంచి పుట్టిన ఆడపిల్లే, చావు వరకు కూడా మన కోసం కంటతడి పెట్టేది ఆడపిల్లే. అసలు ఆడపిల్ల ఉండాల్సింది కంపల్సరీ. ఆడపిల్ల లేకుంటే ఆ తల్లిదండ్రుల జన్మ వ్యర్థం అనేది నా ఆలోచన, నా అభిప్రాయం. తప్పకుండా అంటే ఒక తండ్రిగా ఈ ఘటనని యాజ్ ఎ రిపోర్టర్గా పక్కన పెట్టండి, బిగ్ టీవీ రిపోర్టర్గా మీరు పక్కన పెట్టండి. ఒక తండ్రిగా చెప్పండి, నిజంగా ఆడపిల్ల భూమికి భారమా? మీ వ్యక్తిగతమైన ఆలోచన చెప్పుకుంటున్నాను నేను, ఒక మనసున్న తండ్రిగా చెప్పండి. సో నిజానికి ఆడపిల్ల లేకపోతే ఈ రోజు మగ జన్మ లేదు. ఆ ఆడపిల్ల ఆ తల్లి కడుపులోంచి మనం వచ్చాము, మన పుట్టుక మనం ఎక్కడి నుంచి పుట్టామో ఆ కడుపునే మనం ఈ రోజున బయటికి రాకుండా చిరిమేయడం అనేది చాలా అన్యాయం. ఇది అసలు ఇది ఆలోచిస్తే మనకు ఒక రకంగా కన్నీళ్ళు రావాలి. ఎందుకంటే మన తల్లి, మన చెల్లి, మన భార్య, మన చుట్టూ ఉన్న ఈ మాతృమూర్తులు అందరూ కనిపిస్తారు కదా. సో వాళ్ళని అట్లాంటి వ్యక్తి రేపు పొద్దున పెరిగితే ఎంతో మందికి సహాయపడేటువంటి ఒక డాక్టర్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం సొసైటీలో. సో మనలో సగభాగం అంటాం కదా. సో దేవుడే ఒక పార్వతి శివపార్వతి అంటాం, మనం ఆది దేవుడని పూజిస్తాము. తనే ఒక భాగం సగభాగం తన భార్యకి ఇచ్చినప్పుడు, అంటే మహిళ పురుషుడు ఇద్దరు ఒకటే చెరిసమానం అని చెప్పినప్పుడు అట్లాంటి మహిళ రేపు భూమి మీదకి రాబోతుండగానే చిదిమేయడం, సో వచ్చినాక చంపడం నిజంగా వేరే కారణం, అది వేరు. కానీ తను పుట్టుతుంది అప్పుడే ఆ గర్భంలో పిండం రూపంలో అభివృద్ధి చెందుతుంటే అప్పుడు చంపడం అనేది చాలా అది కొంత ఆలోచిస్తే మన మైండ్ స్టక్ అవుతుంది. నిజంగా ఒక మహిళను చంపుకుంటాము, ఒక తల్లిని కూడా చంపుకుంటారు. రేపు ఆమె ఒక కొడుకులకు తల్లి కాబోతుంది, ఒక పురుషునికి భార్య కాబోతుంది. సో అట్లాంటి కొన్ని చెప్పలేము అశోక్. అది ఆ ఆలోచన నిజంగా మంచిగా మన మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తే కొంత ఆ రకమైన ఏడుపు మనం ఏడవలేమేమో, కానీ మనసులో రకమైనటువంటి గిల్టీ భావన ఈ సొసైటీలో మనం. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కనీసం ఎక్కడైనా రైట్స్ చేస్తున్నారా? ఇలాంటి తప్పుడు పనులు చేసి ఆర్ఎంపీలు అందరినీ కూడా గల్లా పట్టుకుని తీసుకొచ్చి లోపల పడేస్తున్నారా? ఇలాంటి తప్పుడు పనులు చేసి ఆ ఏఎన్ఎంలందరినీ జుట్టుబట్టుకు ఈడ్చుకొచ్చి లోపల పడేయొద్దా? అలాంటిది ఏమైనా యాక్షన్ జరుగుతుంది అక్కడ? కలెక్టర్ ఏమంటున్నారు, డిఎంహెచ్ఓ ఏమంటున్నారు? లేదా అశోక్, ప్రస్తుతం అయితే డిఎంహెచ్ఓతో మనం మాట్లాడాము, కానీ గ్రీవెన్స్ తర్వాత దీనిపై పూర్తి స్థాయి లోపల దర్యాప్తు చేస్తాం, ఏవైనా కనుక్కున్నాం అని చెప్తున్నారు. సో అయితే ఇందులో ఇంకో విషయం, ఒకవేళ కనుక ఎవరైనా ఆర్థిక పరిస్థితి సరిగా లేకనో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి కన్సీవ్ కాలేమని కనుక ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ప్రభుత్వం నుంచి పీసీపీఎన్టీ చట్టం ఉంది, ప్రీ కన్సెప్షనల్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ అనే చట్టము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వాళ్ళు కనుక కాన్పుకు సిద్ధంగా లేమని చెప్తే వాళ్ళే ఫ్రీగా అబార్షన్ చేస్తారు. కానీ ఈ విధంగా భ్రూణ హత్యలు చేయించడం, ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించడం, ఈరోజు తన కడుపులో ఉన్న పాపే కాదు, ఆ పాప ప్రాణం తీసినందుకు తన ప్రాణం కూడా పోయింది. సో ఇట్లాంటి ఘటనలు జరగకుండా మేము చూసుకుంటామంటూ డిఎంహెచ్ఓ చెప్తున్నారు. జనగామ పోలీసులు కూడా పూర్తి ఎంక్వైరీ జరగాలి. అనసూయతో పాటుగా అసలు ఎవరెవరి లింకులు ఉన్నారు, వేణు మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ కేసు తేలే వరకు వదిలిపెట్టదు. మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఎంపీ దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కరితో మాట్లాడేసి ఏం యాక్షన్ తీసుకున్నారని. యాక్షన్ తీసుకోకపోతే డిఎంహెచ్ఓ ఇంటి ముందు మీరే ధర్నా చేయండి. నేను చెప్తున్నాను, ఇదే బిగ్ టీవీ లోగో తీసుకెళ్ళి ఆ డిఎంహెచ్ఓ ఇంటి ముందు ధర్నా చేయండి. ఇది లైట్ తీసుకుని పోతే పోయింది, పేదవాళ్ళ బిడ్డ కదా, మనకేం సంబంధం అని ఎవరు నిర్దాక్షిణ్యంగా ఒక్కదాని విషయం మాత్రమే కాదు, ఆమె ఒక్కరి మరణంతోనే ఇది వెలుగులోకి వచ్చింది. కానీ ఎన్నో భ్రూణ హత్యలు ఆల్రెడీ జరిగిపోయాయి ఇప్పటికే. సో ఇటువంటి వారికి సంబంధించి చట్టం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, అధికారులు స్పందించాల్సిందే, మరొక హత్య జరగకుండా నివారించాల్సింది కూడా అధికారులే. ఎస్ వేణు చెప్తున్నాను, అవసరమైతే బిగ్ టీవీ టీం అంతా వస్తాం మీ హనుమకొండకి, వరంగల్కి వస్తాము, జనగామ వెళ్దాం. మనం కావాలంటే అక్కడ కలెక్టర్ ఇంటి ముందుకు వెళ్దాం, కలెక్టర్ దగ్గర అడుగుదాం, డిఎంహెచ్ఓ ఇంటి ముందుకు వెళ్దాం, అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కూడా కలుద్దాం. కేవలం న్యూస్ టెలికాస్ట్ చేయటం కాదండి, సామాజిక బాధ్యత ఉండాలండి. రియల్ ఫీల్ అవ్వాలండి. ఒక మనిషి ప్రాణం తీస్తున్నారు, ఆడపిల్ల కడుపులో ఉందని తెలిస్తే చంపేస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎందుకు? ఏం డెవలప్ అయ్యి ఏం ఉపయోగం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యం వెళ్తోంది, లేని మనిషిని ఉన్నట్టు క్రియేట్ చేస్తోంది, లేని ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అంత అద్భుతాలు చేస్తున్నాం. చంద్రమండలం మీదకి వెళ్తున్నాం, మనం వేరే గ్రహం మీద ప్రయోగాలు చేస్తున్నాం రేపో మాపో. ఇలాంటి దశలో తల్లి కడుపులో ఉన్న బిడ్డని, ఆడపిల్లని తెలిస్తే చంపేయటం ఏంటండి? దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవద్దా?
ఈ రోజుల్లో అసలు ఆడబిడ్డే కాదు, ఎవరు ఎవరికి భారం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకగలుగుతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించుంటున్నారు. Yes. అలాంటి టైంలో ఒక్కసారి- ఆడపిల్లని చంపేయడం ఎందుకు? ఒక్కసారి డిఎంహెచ్ఓ సారీ దీనికి మూల కారణమైన ఆర్ఎంపీ శ్రవణ్ అనేవాడి ఫోటో వేయండి స్క్రీన్ మీద, మళ్ళీ వేయండి, మళ్ళీ చూపించండి. దీని బిగ్ టీవీ టీం అంతా సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ చేయండి, వీడే ఆ రాక్షసుడని. నేను వీడియో వాడే అన్నందుకు క్షమించండి, అయినా కూడా అంటాను అంత కడుపు పడిపోతుంది. ఇలాంటి వదిలిపెట్టొద్దు. అది వాడే ఎంతో ఈరోజు మంది హత్యలు రోగం ఇలా చూడకుండా ఎంతమంది మరణానికి గురవుతున్నారంటే కారణం అతనే. కసబ్ లాంటి వాడు పాకిస్తాన్ నుంచి వచ్చి మన తాజ్ హోటల్ మీద మన ఇండియన్స్ మీద దాడికి పాల్పడితే ఇష్టం వచ్చినట్టు కాల్చి చంపితే వాడిని ఏం చేసాం విచారించి ఉరితీసి అవతల పడేసాం. అఫ్జల్ గురుని పార్లమెంట్ మీద దాడి చేస్తే నిర్దాక్షిణ్యంగా ఉరితీసి పడేసాం. అలాంటి వాడితో అలాంటి కసబ్ అఫ్జల్ గురు లాంటి వాడు కాదా వీడు? వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేశారు, ఇతను ఇండైరెక్ట్గా హత్యలు చేస్తున్నాడు. వాళ్ళు బుల్లెట్తో కాల్చినప్పుడు అక్కడ బ్లడ్ వచ్చి ప్రాణం పోయింది. ఇక్కడ ఇండైరెక్ట్గా ఆడదానికి అబార్షన్ చేస్తే అక్కడ బ్లడ్ బయటకు వచ్చి ఆ తల్లి ప్రాణం కోల్పోతుంది, ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోతుంది. అండ్ ఈ హత్యలకి ఆ హత్యలకి సంబంధం ఏంటని అడుగుతున్నా నేను. ఒక కసబ్ లాంటితో పోలుస్తున్నాను నేను ఈ శ్రవణ్ణి. ఇతను బలవంతంగా వారిని ప్రోద్బలం చేస్తున్నాడు. ఎందుకంటే మీకు డబ్బులు వస్తాయి, లేదంటే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇటువంటివన్నీ చెప్పి మాయ మాటలతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆ హత్యలు చేసే విధంగా అతను ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళు. ఎస్, ఇలాంటి వాడికి బతికే హక్కు లేదంటాను నేను. ఎస్, వైలేట్ చేసినా సరే ఒక మీడియా కాబట్టి మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఎస్, ఇలాగే ఉంటాం, ఇలాగే ఉండాలి కూడా. కడుపు మండిన తండ్రిగా నేను నా ఆవేదన చెప్తున్నాను ఇక్కడ. నాకు ఆ రైట్ ఉంది. ఇంకొక ఆడబిడ్డ ప్రాణం పోకుండా ఉండాలి అంటే ఒక మీడియాగా మీ బాధ్యత తీసుకోవాలి. అందుకే అంటున్నాం, యాక్షన్ తీసుకోకపోతే మేము వచ్చి ధర్నాకు దిగుతాం, మేమే వచ్చి బ్యానర్ పట్టుకుని ధర్నాకు దిగుతాం. ఖచ్చితంగా ఇలాంటి వాడిని వదిలిపెట్టొద్దు, ఉరి తీయండి, చట్టాలు మార్చండి అవసరమైతే. ఇలాంటి వాడికి ఇది హత్యతో సమానం. ఇతను ఎన్ని హత్యలు చేశాడో తెలియదు. తర్వాత మన అనసూయ ఫోటో ఉంటే ఒకసారి వేయండి స్క్రీన్ మీద. ఆ మహాతల్లి ఒక ఆడది, ఆమెకు కూడా ఆడబిడ్డలు ఉండుంటారు. ఎలా ఇంకో బిడ్డ ప్రాణం ఎలా తీయబుద్ధి అవుతుంది? నాకు అదే డౌట్ వస్తుంది అశోక్. ఇతను ఆర్ఎంపీకి కూడా మేబీ పిల్లలు ఉండొచ్చు, అది మగపిల్లాడా ఆడపిల్ల అయ్యో ఏదైనా కావచ్చు. ఎంత దుర్మార్గం అండి. ఏఎన్ఎం అనసూయని, ఇక్కడ శ్రవణ్ని, ఇంకా వీళ్ళకి కోఆపరేట్ చేసిన ఎవరినైనా సరే ఈడ్చుకురండి. అది హనుమకొండ జంక్షన్లో పెడతారా, వరంగల్ జంక్షన్లో పెడతారా, క్రాస్ రోడ్లో పెడతారా, లేకపోతే జనగామ సెంటర్లోనే పెడతారా? ఎక్కడో అసలు పబ్లిక్ అప్పు చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు ఏం చేయాలి. ఇలాంటి పాపం చేసే తప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. డిఎంహెచ్ఓ గారి ఫోటో ఒకసారి వేయండి, దామోదర్ రాజనరసింహ గారి ఫోటో ఒకసారి వేయండి. దే ఆర్ రెస్పాన్సిబుల్. ఇంకా వీలైతే కలెక్టర్ గారి ఫోటో వేయండి, బ్యాక్ టు బ్యాక్ వేయండి, పక్కపక్కన వేయండి. డిఎంహెచ్ఓ శ్రీవాణి గారు మీరు ఎక్కడున్నా బయటికి రండి. అండ్ ఈవెన్ మన వేణు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా మేము చూస్తాము అని మాత్రమే ఒక సమాధానం చెప్పి వదిలేశారంట. ఇంత జరుగుతున్నా ఇన్ని మరణాలకు కారణమైన వ్యక్తికి సంబంధించి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ఏమీ చెప్పట్లేదు ఆవిడ. బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. ఇలా ఇంకో ఆడబిడ్డ ప్రాణం పోకుండా ఉండాలంటే మీరే రెస్పాన్సిబుల్. ఇప్పుడు పోయిన ప్రాణానికి కూడా మీరే రెస్పాన్సిబుల్. ఏం యాక్షన్ తీసుకుంటారు? పోయిన బిడ్డని మీరు కాపాడలేరు, పోయిన బిడ్డ ప్రాణం మీరు తీసుకురాలేరు. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇకపైన ఇంకొక ఆడబిడ్డ కడుపులోనే చచ్చిపోకూడదు. ఆ బిడ్డని అబార్షన్ చేస్తే ఇంకో తల్లి చచ్చిపోకూడదు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఆ భరోసా ప్రజలకు ఇవ్వమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారిని కన్నీటితో అభ్యర్థిస్తున్నాం. బిగ్ టీవీ తరఫున కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం మంత్రి దామోదర రాజనరసింహ గారు. అండ్ మేడం శ్రీవాణి గారు, మీరంటే గౌరవం మాకు. మీరు ఒక మహిళ, ఒక అమ్మ. కానీ ఆవిడ ఏమి చూసి చూడనట్టు ఈ విధంగా చూద్దామన్నట్టు వదిలేయడం అనేది ఆశ్చర్యం కాదు. బేసిక్గా ఏదో గ్రీవెన్స్ జరుగుతుంది, గ్రీవెన్స్ అయినాక మాట్లాడతానన్నారంట. సో తల్లి, మీకు చేసే అప్పీల్ ఏంటంటే, మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయట్లేదు, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, మీరు యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, శ్రీవాణి గారు ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ మేడం, మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఇంకొక ప్రాణం పోకుండా మీలాంటి మహిళ రేపొద్దున మీలాంటి పొజిషన్లో, ఈరోజు డిఎంహెచ్ఓ పొజిషన్లో ఉన్నారు, మీరు ఇంత స్థాయికి ఎదిగారు కష్టపడి. సో ఈ కడుపులో ఉన్న ఆడబిడ్డ కూడా మీ పొజిషన్లో రేపొద్దున డిఎంహెచ్ఓ అయ్యేదేమో బతికుంటే. సో అలాంటి ఆడబిడ్డ ప్రాణం తీశారే, ఆ తల్లి ప్రాణం తీశారు వాళ్ళు. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఇంకొకరు ఎవ్వరు కూడా ఇలాంటి స్కానింగ్ చేయాలంటే భయపడాలి, వణకాలి.
ఇంకొకడు అబార్షన్ చేయాలంటే వనకాలి. ఆ రకంగా సీరియస్ యాక్షన్ తీసుకోండి మంత్రి దామోదర రాజనరసింహ గారు. సో క్షమించండి, కొంత మేము ఒక ప్రాణం పోయిందన్న బాధలో కొంత వాడు వీడని పదాలు వాడి ఉండొచ్చు, కాల్చి పారేయండి అని ఉండొచ్చు. క్షమించండి, అది అభ్యంతరం ఉంటే. కానీ అది ఆవేదన అనేది అర్థం ఒక ఆవేదన, ఇంకో ప్రాణం పోయింది. ఆ పోయిన తల్లి శ్రావణికి మాకేం సంబంధం లేదు, పోయిన బిడ్డకి మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ మనుషులం, మనందరం మనుషులం మనిషిగా స్పందించాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్ ఓన్లీ. ఎస్, గాడ్ మస్ట్ బి బోర్న్ మదర్స్ వూమ్ ఓన్లీ. దేవుడైనా తల్లి కడుపును పుట్టాల్సిందే. అలాంటి తల్లిని చంపేస్తున్నాం మనం, అలాంటి తల్లి కడుపులో బిడ్డలను చంపేస్తున్న డబ్బులు కక్కుర్తిపడి. ఎందుకంటే ఆ రక్తపు కూడు తినటం, ఆ రక్తం ఆ బిడ్డను చంపి ఆ వచ్చే డబ్బులతో బతకడం అవసరం? ఆ బతుకు ఎందుకు? ఆ బతుకు చావచ్చు కదా, ఆ శ్రవణ అనేవాడు చావచ్చు కదా, తప్పేం లేదంటున్నా నేను అనేది. ఎందుకు ఆ డబ్బులతో బతకాలా? ఆ శ్రవణకి పెళ్ళయి పిల్లలు గనక ఉంటే, ఫ్యామిలీ ఉంటే, మీరు కూడా అసహించుకోవాలి అతన్ని. ఇది చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంత సిగ్గు లేకుండా నువ్వు బిడ్డలు ఎలా చంపావురా అని అతనికి గనక పిల్లలు ఉంటే వాళ్ళు ఆ తండ్రిని కాలర్ పట్టుకుని అడగాలి. నిజంగా ఆ శ్రవణ అనేవాడికి కూతురు గనక ఉంటే ఆ కూతురు గట్టిగా నిలదీయాలి. నాన్న నన్ను కన్నావు కదా, నేను కూడా నీకు భారమేనా, రేపొద్దు నన్ను కూడా చంపేస్తావని అని అడగాలి. ఎందుకంటే ఇలాంటి విధవలు కన్న కూతురును కూడా చంపుతారు భారం అనుకుంటే. ఎందుకంటే ఎదుటి వాళ్ళ బిడ్డలను చంపిన ఆ తెలివితేటలు ఉన్నప్పుడు డబ్బులు కక్కుతుపడి సొంత బిడ్డలను కూడా చంపుతారు. సో సీరియస్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. కంటిన్యూగా టెలికాస్ట్ చేస్తూనే ఉంటాం. దీనికి సొల్యూషన్ దొరికేవాళ్ళు.